మా హస్బెండ్ బర్త్డే కేక్ అయితే 2 కేజీస్ అనమాట. మా ఇంట్లో అయితే 1 కేజీ కూడా ఎక్కువే. కాకపోతే ఏంటంటే కార్ థీమ్‌లో చేపించడం వల్ల 2 కేజీస్ అయితే చేపించాల్సి వచ్చింది. అంత కేక్ మేము ఎవ్వరం అసలు తినేదే లేదు. సో వేస్ట్ చేయకూడదు కదా! సో దానికోసం అయితే బయటకైతే వెళ్ళామనమాట. ఎవరైనా కనిపిస్తే ఇద్దామని చెప్పేసి. సో నేను సండే అవ్వడం వల్ల బయట గ్రౌండ్‌లో అయితే చాలా మంది పిల్లలైతే ఉన్నారు. సో మేమైతే అక్కడికెళ్ళి కేక్ అయితే అందరికీ ఇచ్చేసాము. అక్కడ ఒక మామగారు కూడా ఉన్నారనమాట. ఆవిడ కూడా తీసుకున్నారు. ఆవిడ తీసుకుని వెళ్ళిపోలేదు. మా దగ్గరే ఉండి లాస్ట్ వరకు కూడా పిల్లలందరికీ ఆవిడ కూడా చాక్లెట్స్ ఇస్తూ నేను తీసిన కేక్ అది పెడుతూ ఉన్నారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎవరో కూడా తెలియదు, అలా ఇచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆవిడ అసలు అలా చేయలేదు. ఇంకా పిల్లల విషయానికి వస్తే వాళ్ళైతే తీసుకుని ఎవ్వరు వెళ్ళిపోకుండా మా ఆయనకైతే హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు తనైతే. పైగా కేక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం అనమాట. మా ఆయన బర్త్డేకి వర్షం అయితే ఎలా వచ్చిందో సేమ్ కేక్ పంచి పెట్టేటప్పుడు కూడా అలానే ఫుల్ వర్షం అయితే వచ్చింది. సో గ్రౌండ్ అంతా కూడా చాలా బాగుందనమాట. కాసేపు అయితే అక్కడే ఉన్నాము. సో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తన బర్త్డే చాలా బాగా జరిగిందనే చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.